దాని మీద ప్యాటర్న్స్ లెర్న్ చేసుకొని ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేస్తారు. దానిలో 4 టైప్స్: సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, సెమీ సూపర్వైజర్, రీఇన్ఫోర్స్మెంట్. సూపర్వైజర్ లెర్నింగ్లో మనం డేటాకి లేబుల్స్ ఇచ్చి ట్రైన్ చేస్తాం. అంటే ఇన్పుట్ ఇది అవుట్పుట్ ఇది అని చెప్పి మిషన్ ముందే చెప్పేస్తాం. సో అన్సూపర్వైజర్ లెర్నింగ్లో వచ్చేసి డేటాకి లేబుల్స్ ఇవ్వం, అంటే ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ ఏంటో చెప్పాం. అది అప్పుడు ఏం చేస్తుందంటే ప్యాటర్న్స్ చేసుకుంటే ప్యాటర్న్స్ ద్వారా క్లాసిఫై చేసుకుంటారు. సెమీ సూపర్వైజర్లో డేటాకి అనేది 80% వచ్చేసి అన్లేబుల్ డేటా ఇస్తాం, 20% అన్లేబుల్ డేటా ఇస్తాం. అది 80% లేబుల్ డేటా మనం ప్యాటర్న్స్ చేసుకుంటే 20% ఉన్న అన్లేబుల్ డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది ఏ క్లాస్కి చెందుతుంది. రీఇన్ఫోర్స్మెంట్లో మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ట్రయల్ ఎర్రర్ మెథడ్ ఉంటుంది, దానిలో ఒక మేజ్లో మౌస్ ఉంటుంది, దానికి ఎగ్జిట్ చూపించాలి. ఎగ్జిట్ చూపించాలంటే మనం స్టెప్స్ రాస్తాం. నువ్వు వాళ్ళు హిట్ అయినప్పుడు నీకు -10 అంటే అది పనిష్మెంట్ లెక్క. నువ్వు ఒకవేళ కాల్ హిట్ అవ్వకుండా డైరెక్ట్గా ఫార్వర్డ్కి వెళ్ళిపోతే రివార్డ్. బేసిక్గా ఇందులో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో మనం రివార్డ్స్ పనిష్మెంట్స్ ఇస్తాం. అదే దానికి ఇస్తుంది ఫీడ్బ్యాక్ మోడల్కి. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్లో 2 టైప్స్: క్లాసిఫికేషన్, రిగ్రెషన్. క్లాసిఫికేషన్ అంటే డేటాని కేటగిరీకి డేటా అంటే స్పామ్, నాట్ స్పామ్, ఒక బంచ్ ఆఫ్ యాపిల్స్లో బాగా కనిపిస్తుంది. దాని ఫీచర్స్ని బట్టి సైజ్, షేప్, కలర్స్ ఫీచర్స్ ఉంటారు, దాన్ని బట్టి డివైడ్ చేసుకుంటారు. రిగ్రెషన్లో వచ్చేసి రిగ్రెషన్ అంటే కంటిన్యూస్ వాల్యూస్ లైక్ టెంపరేచర్ అయినా, లీనియర్ రిగ్రెషన్లో 3 టైప్స్. ప్రజెంట్ అక్కడ చెప్పిన లీనియర్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ మనం ఎందుకు వాడతాం అంటే లీనియర్ రిగ్రెషన్లో మనకు ఫార్ములా ఉంటుంది, y = mx + c. దానిలో డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటాయి. డిపెండెంట్ వేరియబుల్ అనేది అది దాని దేని మీద డిపెండ్ అవ్వదు. ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రం డిపెండెంట్ వేరియబుల్ డిపెండ్ అయి ఉంటుంది.